ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా వికనస మహర్షి జయంతి ఉత్సవాలు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి ఆస్థానం. తిరుచి ఉత్సవంలో దేవేరి సమేత లక్ష్మీ వెంకటేశ్వరుని దర్శనం. కడప జిల్లా దేవుని కడప టీటీడీ ఆలయంలో శ్రవణ నక్షత్రోత్సవం. లక్ష తమలపాకుల అర్చనలో అంజనేసుతిని అభయ ప్రదానం. ఖమ్మం జిల్లా మధిరలో రామబంటుకు భక్తుల నీరాజనం. ఘనంగా కీలపట్ల కోనేటి రాయి స్వామి కళ్యాణోత్సవం. టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష ఉత్సవం. తిరుమల ఉత్తరమాడ వీధిలోని వికనస మహర్షి సన్నిధిలో మంగళవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి ఆస్థానం నిర్వహించారు. గాయత్రి జపం రోజును పురస్కరించుకుని సహస్ర దీపాలంకర సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి బంగారు తిరుచిపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ ఉత్తర మాడవీధిలోని శ్రీ వికనస మహర్షి సన్నిధిలో వేంచేపు చేశారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అక్కడ స్వామి అమ్మవార్లకు ఆస్థానం ఘనంగా నిర్వహించారు. తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సర్వశోభితంగా అలంకరణ చేసి తిరుచిపై వెంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దేవుని కడప పొర వీధులలో స్వామివారి తిరుచి ఉత్సవం శోభాయమానంగా సాగింది. భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని కర్పూర హారతులను సమర్పించారు. ఇక కడప బెస్తవీధిలో నెలవైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం జరిగింది. శ్రావణ మాసం మంగళవారం సందర్భంగా శరవణ భవుడికి అర్చకులు పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా జరిపారు. అనంతరం కార్తికేయునికి గంధం పూలమాలలతో అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి జరిపారు. గణపతి హోమం, సుబ్రహ్మణ్య హోమం, నవగ్రహ హోమాలను జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు పరమశివుని ప్రియసుతుని సేవించి హరం హర స్మరణలతో తరించారు. అంజనీ సుతుడైన శ్రీ ఆంజనేయుడు లక్ష తమలపాకుల అర్చనలో దివ్యంగా దర్శనమిచ్చారు.
శ్రావణ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో తమలపాకుల అర్చన ఘనంగా జరిగింది. ప్రాతకాల నిత్యార్చనలు నిర్వహించిన తరువాత రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారికి అర్చకులు 1,00,000 తమలపాకుల అర్చన జరిపారు. ఆపై అష్టోత్తర శతనామావళి నిర్వహించి నివేదన మహామంగళహారతులు సమర్పించారు. రామబంటు హనుమాన్ చాలీసా పారాయణంతో సేవించి భక్తులు పరవశులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న కీలపట్ల శ్రీ కోనేటిరాయ స్వామివారి ఆలయం ఉత్సవ శోభతో కనువిందు చేసింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కీలపట్ల శ్రీ కోనేటిరాయ స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి ముచ్చటైన వేదికపై కొలువుదీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కోనేటిరాయ స్వామివారి కళ్యాణం కమనీయంగా సాగింది. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. పావనుడందురతని పావనయనవో నీవు, వామనుడందురతని వామనయనవో నీవు. ప్రేమకు నీకిద్దరికి పేరు బలమొకటి, ప్రేమకు నీకిద్దరికి పేరు బలమొకటి. అభిషేక ప్రియుడైన పరమశివుడు పంచామృతాల్లో పరిమళ భరితంగా అనుగ్రహించారు. విశాఖపట్నం ప్రహ్లాదపురంలో కొలువైన శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. శ్రావణ మాసోత్సవాల సందర్భంగా అర్చకులు పరమశివునికి పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. ఆపై లింగాష్టకాల పఠనయుక్తంగా స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం తిరుమలలోని వైఖానస ఆశ్రమంలో శ్రీ వికనస మహర్షి జయంతి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఖానస ఆశ్రమంలో శ్రీ వికనస మహర్షికి అర్చకులు, పండితులు క్షీరాభిషేకాన్ని కన్నుల పండుగ జరిపారు. అనంతరం వివిధ రకాల పూలమాలలు, ఆభరణాలతో అలంకరణలు చేసి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు.
ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భక్తుల కల్పతరువు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం ఉత్సవ సొబగులతో కాంతులేనింది. వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దోష నివారణార్థం పవిత్రోత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తికి అర్చకులు సకల ఉపచారాలను పూర్తి చేసి పట్టు వస్త్రాలు ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై సహస్ర నామావళిని పఠించి పవిత్ర మాలలను సమర్పించారు. ఉత్సవమూర్తికి పుష్పార్చన జరిపి మహామంగళ హారతులను సమర్పించారు. శ్రీకాకుళంలో కొలువైన శ్రీ విజయ గణపతి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. శ్రావణ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గణనాథునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. అనంతరం పలు రకాల పుష్పాలతో లక్ష్మీ గణపతికి అర్చనలు జరిపి అష్టోత్తర శతనామావళిని నిర్వహించారు. భక్తులు జై గణేశ స్మరణలు చేస్తూ పార్వతీ నందనుని సేవించి తన్మయులయ్యారు. లోకాల నేలే చల్లని తల్లి మహాశక్తి స్వరూపిణి శ్రీ గంగమ్మ తల్లి అందమైన సుందర అలంకరణలతో కొలువుదేరి భక్తుల పూజలందుకున్నారు. తిరుపతిలో నెలవైన తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. శ్రావణ మంగళవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. కొత్త కుండలకు పసుపు, కుంకుమ, వేపాకులను అలంకరించి పొంగళ్లను వండుకుని శిరస్సున ధరించి ఆలయ ప్రదక్షిణగా వెళ్లి అమ్మకు నివేదించారు. అలాగే కొడి స్తంభం వద్ద దీపాలను వెలిగించి ప్రసాదాలను నివేదించి టెంకాయలు కొట్టి హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక అర్చకులు గర్భాలయంలోని భక్తుల కల్పవల్లి శ్రీ గంగమ్మ తల్లి మూలమూర్తిని పట్టువస్త్రాలు, పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమాన అలంకరణలతో కొలువదీర్చి కుంకుమార్చనలతో సేవించారు. తిరుపతిలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మఠంలో స్వామివారి 353వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బృందావన అభిషేకం వైభవంగా జరిగింది. అర్చకులు సంకల్ప పూజలతో బృందావనానికి దేవతామూర్తులకు పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో మధ్వ సంప్రదాయంలో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు అందజేశారు. భక్తులు రాఘవేంద్రుని భజనలను, భక్తి గీతాలను ఆలపిస్తూ పరవశంతో బృందావన అభిషేక సేవలో పాలుపంచుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాలలో నెలవైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి ప్రాతకాల ఆరాధనలు జరిపి పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పాలతో విశేషంగా అలంకరణ చేశారు. ఆపై సహస్ర దీపాలంకార సేవను మనోహరంగా నిర్వహించారు. ఊంజల సేవలో అమ్మవారిని దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా శృంగవృక్షంలో నెలవైన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి, రుక్మిణి పాండురంగ స్వామివార్ల శాంతి కళ్యాణోత్సవం
శాస్త్రోక్తంగా జరిగింది. హయగ్రీవ జయంతిని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ఆవరణలోని కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉత్సవాలను ఆసీనులం చేశారు. పలు క్రతువులను పూర్తి చేసి వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. సకల శుభాలను ప్రసాదించే శ్రావణ మాసాన తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో విశేష ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆ ఉత్సవాల సమాహారం మీకోసం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం పద్మావతి కాలనీ గుట్టపై కొలువైన శ్రీ మార్కండేయ స్వామివారి ఆలయంలో గణపతి హోమం నిర్వహించారు. ఆహ్లాదభరితమైన వాతావరణంలో కొలువుదీరిన ఈ ఆలయంలో సకల జనులు శాంతి సౌభాగ్యాలతో వెలసిల్లాలని కోరుతూ విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారిని సేవిస్తూ గణపతి హోమం నిర్వహించారు. భక్తులు హోమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామంలో కొలువైన శ్రీ మార్కండేయ స్వామివారి ఆలయంలో పల్లకీ సేవ జరిగింది. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ముందుగా శ్రీ మార్కండేయ స్వామివారికి విశేష అర్చనలు జరిపారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి పల్లకీపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు భజనలు చేస్తూ శ్రీ మార్కండేయ స్వామివారిని సేవించారు. ఇక మహబూబ్ నగర్ లోని శ్రీ పంచముఖాంజనేయ స్వామివారి ఆలయంలో పరమశివునికి అభిషేకం జరిగింది. ఆంజనేయసుతుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న పరమశివునికి భక్తులు స్వయంగా పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం జరుపుకున్నారు. ఆపై అర్చకులు స్వామివారికి పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఊంజల్ సేవలో కొలువుదీరిన ఆది దంపతులు ఉత్సవ సొబగులతో భక్తులను దివ్యంగా కటాక్షించారు. మహాముక్తి క్షేత్రం శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల సన్నిధి ఉత్సవ కాంతుల్లో ప్రకాశించింది. హరహర మహాదేవ, ఓం శ్రీమాత్రే నమః నామస్మరణలు చేస్తూ భక్తులు అర్ధనారీశ్వరులను సేవించుకున్నారు. శ్రావణ మాసం పూర్ణిమను పురస్కరించుకుని శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని, శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి ఉత్సవమూర్తులను మణిమయ వజ్రశోభిత రత్నకాంతుల స్వర్ణహారాలతో సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువుదేర్చి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం ఊంజల్ మండపంలో స్వామి అమ్మవార్లను ఎదురెదురుగా వేంచెవు చేసి వేదపారాయణం, భక్తి సంకీర్తనం, మంగళకర నాదస్వర కచేరీల నడుమ అంగరంగ వైభవంగా ఊంజల్ సేవను నిర్వహించారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పావన గోదావరి తీరంలోని పరమ పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలంలో వార్షిక పవిత్రోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఈ నెల 14వ తేదీ నుండి 19వ తేదీ వరకు 5 రోజుల పాటు భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో వార్షిక పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలోని యాగమండపంలో ప్రత్యేకంగా వైదిక కార్యక్రమాలను నిర్వహించి హోమాలను జరిపారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మహాపూర్ణాహుతి సమర్పించారు. శ్రావణ పూర్ణిమను పురస్కరించుకుని సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో ప్రత్యేక కైంకర్యాలు జరిగాయి. అర్చకులు అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజ స్వామివారిని ఉభయ దేవేరుల సమేతంగా సర్వాభరణ భూషితంగా అలంకరించి పల్లకీపై ఆసీనులను చేసి పూజాధికారులను పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం పండితుల వేదపారాయణం, ఆచార్య పురుషుల ప్రబంధ పఠనాథులు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సింహాచలం ఆలయ మాడవీధుల్లో అప్పన్న తిరువీధి ఉత్సవం మంగళకరంగా జరిగింది.
సింహాచలమును చేరితే బ్రహ్మానందము కలుగును. అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ గిరి ప్రదక్షిణతో బెజవాడ నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శ్రావణ పూర్ణిమ సందర్భంగా గంగా దుర్గా సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపై ఆశీనులం చేశారు. అనంతరం జై కనకదుర్గమ్మ నామస్మరణలతో భక్తులు భక్తి ప్రపత్తులతో కనకదుర్గమ్మ రథానికి వారలు పోసి హారతులందజేశారు. ఆపై అధికార అర్చక భక్త బృందాల కోలాహలం నడుమ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణోత్సవం అద్భుతంగా సాగింది. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం కాకినాడ జిల్లా అన్నవరం రత్నగిరిపై వేంచేసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం శ్రావణ మాసోత్సవాలతో కళకళలాడుతోంది. కోరిన కోర్కెలను తీర్చే సత్యదేవుని దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలి వస్తున్నారు. శ్రావణ పూర్ణిమ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని వ్రత మండపంలో భక్తులు సంకల్పపూర్వకంగా సామూహికంగా శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరించారు. ఇక ఇటు క్షేత్ర పాలకురాలు శ్రీ వన దుర్గాదేవి సన్నిధిలో అర్చకులు శ్రావణ పూర్ణిమ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారిని సిరులు కురిపించి వరాల శ్రీ మహాలక్ష్మిగా అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. అనంతరం లోక కళ్యాణార్థం అమ్మవారి సన్నిధిలో చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా స్వామివారికి జరిగే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరుపుతారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తిరుచిపై కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణగా పవిత్రాలను ఊరేగించి యాగశాలలో పవిత్రాలకు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా తిరుచి సేవలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తజనం భక్తి పరవశంతో ప్రాణమిల్లారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.